చేశాడు. షేర్ సింగ్ చెర నుండి తప్పించుకొని బయటపడ్డాడు. అరే రే, అరే గట్టు, ఈ షేర్ సింగ్ మళ్ళీ పారిపోయాడు. వాడిని ఎంత కష్టపడి పట్టుకున్నావో తెలుసు కదా. ఈ ఇన్స్పెక్టర్ మనమాని కూడా ఏమి చేయడం లేదు, ఊరికే టీ తాగుతూ కూర్చుంటున్నాడు. టింగ్ టాంగ్. సార్ నీకేమైంది సార్? ఇప్పుడే కదా సార్ మొత్తం క్లీన్ చేసి వెళ్ళాను, మళ్ళీ నీళ్ళని కింద పోయాయి. టింగ్ టాంగ్, మీరు ఆ బకెట్ ని లాగండి, మేము బట్టుగారిని లాగుతాం. స్నేహితులారా, బంధువులారా, విశ్రాంపూర్ ప్రజలారా, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరందరూ బాగా వినాలి. నా పేరు షంషేర్ ఖాన్. నేను ఒక గోల్డ్ ఎక్స్పర్ట్ ని. నేను బంగారం ఎక్కడెక్కడుందో కనిపెట్టగలను. ఎందుకంటే నా దగ్గర మిషన్ ఉంది. దాని సహాయంతో బంగారం ఎక్కడుందో నేను కనిపెట్టగలను. విస్లాంపూర్ లో బంగారం ఎక్కడెక్కడుందో నాకు బాగా తెలుసు, కానీ దాని గురించి ఎవరికి ఏమీ తెలియదు. ఆ బంగారం ఎక్కడుందో కనిపెట్టి నేను మాత్రమే చెప్పగలను. కానీ ఒక కండిషన్, బంగారం ఎక్కడుందో కనిపెట్టి నేను మీకు చెప్తాను. అందులో 20% మాత్రం నాకే ఇచ్చి తీరాలి. వచ్చిన దాంట్లో 20% ముందు నాకే ఇవ్వాలి, తర్వాత తక్కింది మీరు తీసుకోవాలి. నేను చెప్పిన కండిషన్ మీరందరూ ఒప్పుకుంటున్నారా? చెప్తాను 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 మీరందరూ కాస్త ప్రశాంతంగా ఉండండి. నా మిషన్ ని నేను ఆన్ చేస్తాను. కనిపెట్టేశాను, బంగారం ఉండే చోటు కనిపెట్టేశాను. మన పని అయిపోయింది. బాస్ చెప్పినట్టుగానే ఈ బంగారాన్ని ఇక్కడ పూర్తి చేసాం. మన బాస్ మాటలు నమ్మి అందరూ బంగారాన్ని తవ్వి తీసుకుంటారు. అయితే దీనివల్ల మనకి ఏమన్నా ప్రయోజనం ఉందా? బాస్ గట్టుబట్టుని దెబ్బ తీయడానికి ఈ పథకం వేశారు. అందువల్ల ఈ విషయాన్ని ఎవరూ గమనించలేరు. ప్రజలందరూ అతన్ని నమ్మడం మొదలెడతారు. ఆ తర్వాత గట్టుబట్టు పరిస్థితి గందరగోళం అయిపోద్ది. తెలిసింది, బంగారం ఉండే చోటు తెలిసింది. ఆ చెట్టు వెనకాల మీరు తవ్వి చూడండి, ఖచ్చితంగా ఆ చోటులో మీకు బంగారం దొరుకుతుంది. అయ్యా, అక్కడ తవ్వి చూడండి, అక్కడ. మిత్రులారా, ఈ బంగారం కోసం మీరేమి గొడవ వేసుకోవద్దు. మిత్రులారా, ఇంకాస్త దూరంలో వేల టన్నుల బంగారం ఉందని నా మిషన్ చూపిస్తోంది. అందువల్ల మీరందరూ నా వెనకాలే రండి, అక్కడ మనం బంగారం తవ్వి తీసుకుందాం. జరిగింది. ఇతని పేరు షంషేర్ ఖాన్. ఇతను ఎక్కడైతే భూమిలో బంగారం ఉందో దాన్ని ప్రజలకు తెలుపుతున్నారు. అందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఇంకా ఎక్కడెక్కడ బంగారం ఉందో దాన్ని అంతా ప్రజలకు తెలుపుతున్నాడు. ఇదిగో చూడండి, ఈ యంత్రం బంగారం ఉన్న చోటుని స్పష్టంగా చెబుతుంది. మా బుల్లితెరలో మాత్రమే ఈ విషయాన్ని ముఖాముఖిగా చూపిస్తున్నాం. అరే వా గట్టు, ఈ ప్రాంతం ఏదో మనకు తెలిసినట్టుగానే ఉంది. చూసావా, అక్కడ గట్టుబట్టి సెక్యూరిటీ ఏజెన్సీ యొక్క బోర్డు కూడా ఉంది. బోర్డు ఏంటి? మిత్రులారా, ఒక్కసారి స్నేహితులారా, ఆఫీసులో కొన్ని వేల టన్నుల బంగారం ఉంది, కానీ నా 20% మాత్రం మీరు మర్చిపోవద్దు. 20%. వెళ్ళండి, కొన్ని వేల టన్నుల బంగారం తవ్వి తీసుకురండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. చాలా వేగంగా ఉన్నారు. అది మన ఆఫీసే కదా, కొంపతీసి వాళ్ళు మన ఆఫీస్ బయటే ఉన్నారా ఏంటి? అరే రే గట్టు, నా సిక్స్ సెన్స్ ఏమంటుందంటే ఇక్కడ ఏదో సమస్య రాబోతుంది, జాగ్రత్తగా ఉండాలి. రండి, అందరూ తవ్వి చూడండి. రండి, అందరూ లోపలికి రండి. రండి. ఏం చేస్తున్నారు? ఆగండి ఆగండి, కాస్త ప్రశాంతంగా ఉండండి.
అమ్మా. ముందు మనకి వాళ్ళు వార్నింగ్ ఇచ్చినా సరిపోయి ఉండేది, కానీ వాళ్ళు ఇప్పుడు తప్పు చేశారు. హేయ్, మర్యాదగా మా ఆఫీస్ నుంచి బయటికి రండి. అవును, ఓ, మీరు గట్టు బట్టు లోపలికి వెళ్లకుండా వాళ్ళిద్దరిని ఆపండి. ఇంకా సేపట్లో వాళ్ళ ఆఫీసు మొత్తం నేలమట్టం అయిపోతుంది. అప్పుడే నేను గట్టు బొట్టు మీద నా కక్ష తీర్చుకోగలుగుతాను. బట్ మీరు లోపలికి వెళ్ళండి, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. సార్ వాళ్ళందరూ కలిసి లోపల బంగారం ఉందని నాతో చెప్తున్నారు. రండి సార్. ఇది పట్టు సార్. ఇక మీదట మీరు ఏం పని చేయాల్సిన పని లేదు. జాలీ. ఇక నువ్వు సంపాదించాల్సిన అవసరం లేదు. జాలీగా గడపచ్చు. మన అందరం జాలీగా గడపచ్చు. జాలీ జాలీ. రండి లోపలికి వెళ్దాం, లేదంటే ఉన్న బంగారం అంతా వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. త్వరగా రండి సార్, రండి. ఓయ్ టింగ్ టాంగ్, ఆగు. ఐ మీన్ బండి ఎవరైనా ఆపండి, ఆగు. హేయ్, ఇవన్నీ మీ వల్లే జరుగుతున్నాయని నాకు అనుమానంగా ఉంది. మిమ్మల్ని మేము ఊరికే వదలం. మీరెవరు ఇంత పొడుగ్గా ఉన్నారు? ఇతను తీసుకుని ఆ వేడిగా ఉన్న బాలట్లు వేయండి. అప్పుడే వాడి వల్ల లేత చిమ్మలని ఏమీ చేయలేడు. అవును, త్వరగా వెళ్ళండి. వద్దు, ఇలా చేయకండి, నేను వదిలేయండి. మండి 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 మండిపోతోంది. అరే, ఇది వేడిగానే లేదే, ఇది వేడిగా లేదు. ఈ రోజు గ్యాస్ అయిపోయింది, అందుకే వేడిగా లేదు. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. సరే సరే, మీరు నాకు ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వండి. దాంట్లో ఆనియన్స్ ఎక్కువగా ఉండాలి, అర్థమైందా? అప్పుడే వాళ్ళతో ఫైటింగ్ చేసేటప్పుడు బాగా మజాగా ఉంటుంది. పానీపూరి ఇవ్వండి. ఏంటి నోరు తెరవరా? ఇప్పుడు తెరుస్తారు. తినండి, బాగా తినండి. ఏంటి నచ్చిందా? అరే, పానీపూరి చాలా కారంగా ఉంది. ఎవరైనా నీళ్ళుంటే త్వరగా ఇవ్వండి. మేము పానీపూరితో కూడా ఫుట్బాల్ ఆడగలం. అరవకండి, ఎక్కడి వాళ్ళు అక్కడ ఆగిపోండి. నేను మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయడానికి వచ్చాను, అర్థమైందా? వద్దు. అరే రే, అరే మన్మణి సార్, మీరు వచ్చేసారా? మంచి పని మంచి పని మంచి పని చేశారు. మీరు త్వరగా రండి, లోపల అందరూ మా ఆఫీస్ ని కుల్లప్పుడు చేస్తున్నారు, తెలుసా మీకు? వాళ్ళకి తెలియదు అనుకుంటా నేను ఎంత స్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్నో. నేను వెళ్ళి వాళ్ళ సంగతి తేలుస్తాను. హ్యాండ్స్ అప్. ఓ సార్, మీరు కూడా వెళ్ళిన స్పీడ్ లోనే తిరిగి వచ్చేసారు. త్వరగా వాళ్ళని ఆపండి. నేను రాను. లోపల చాలా ప్రమాదంగా ఉంది. నేను రాను. అమ్మో, అయ్యో, నేను రాను. మీరు సాధించగలరు, మీరు పోలీస్ కదా. మీ పవర్ ని యూజ్ చేసి వాళ్ళందరినీ ఆపుతారు, నాకు తెలుసు. దయచేసి మీరు వాళ్ళందరినీ ఇక్కడి నుంచి తరివేయండి. మీరు వెళ్తేనే వాళ్ళు భయపడి పారిపోతారు. వెళ్ళండి, మీరు వెళ్ళండి. అంటావా? అయితే ఇప్పుడు వెళ్తాను, చూడు. వస్తున్నాను, ఉండండి. అరవద్దు. అబ్బా, వాళ్ళు నన్నే కొట్టి బయటికి విసిరేశారు. నొప్పిగా ఉంది. ఈ శబ్దాలేంటి? నాకేదో భయంగా ఉంది. ఆ బంగారం ఎక్కడుంది? అరే, నన్నెందుకు అడుగుతారు మీరు? మీకు ఎక్కడ ఇష్టంగా ఉంటే అక్కడికే వెళ్ళి నిద్రపోండి. అందుకని మీరు గట్టు బొట్టు యొక్క ఆఫీస్ని ఎందుకు ఎరగొట్టారో నాకు అర్థం కావటం లేదు. ఖచ్చితంగా ఇక్కడే బంగారం ఉంటుంది. రండి మిత్రులారా, రండి. ప్రొఫెసర్ ల్యాబ్ బ్లాస్ట్ అయిపోయింది. అమ్మా, మేము అన్ని చోట్ల బంగారం వెతికేసాం, ఇక్కడెక్కడ బంగారం దొరకలేదు మాకు. అయితే వాళ్ళిద్దరూ ఆ బంగారాన్ని ముందే దొంగలిచ్చి ఎక్కడో దగ్గర దాచిపెట్టి ఉంటారు. వాళ్ళని వెళ్ళి పట్టుకొని అడగండి, వాళ్ళని కొట్టండి, వాళ్ళు చెప్తారు. వెళ్ళండి. వాళ్ళు బంగారం ఎక్కడ దాచిపెట్టారో చెప్పేంత వరకు మీరు వాళ్ళని వదలొద్దు. వెళ్ళి కొట్టండి. కొన్ని వేల టన్నుల బంగారాన్ని వాళ్ళెక్కడో దాచిపెట్టారు.
రండి రండి పట్టుకోండి త్వరగా రండి. రండి. గట్టు నా సిక్స్ సెన్స్ ఏముంటుందంటే ఇక్కడ ఏదో సమస్య ఉంది, మనం జాగ్రత్తగా ఉండాలి. మీరు చెప్పినందుకు థ్యాంక్స్ బట్టు. మాకు అసలు ఈ ఆలోచనే రాలేదు. ముందు ఇక్కడి నుంచి అందరూ పారిపోండి. త్వరగా రండి, పట్టుకోవాలి.